వాల్మీకి లైక్ కదా, వాల్మీకి లైక్ కదా, వాల్మీకి లైక్ కదా, చేర్చాలి చేర్చాలి, ఎస్టీ జాబితాలో చేర్చాలి. ప్రభుత్వం బీజేపీ అయితేమి రాష్ట్రంలో ఉన్న మన జగన్మోహన్ ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా వెనుకబడిన వాల్మీకులు ఈరోజు అన్ని రకాల్లో కూడా ముందుకు కొనసాగాలని చెప్పి మనం డిమాండ్ చేస్తారు. కూడా ఒక రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎవరైతే వాల్మీకుల తరపున నాయకత్వం వహించి ఉద్యమాలు చేసి వాల్మీకుల పైన అనేక గ్రామాల్లో వాల్మీకి మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాల్మీకి లైక్ కదా, వాల్మీకి లైక్ కదా, వాల్మీకి లైక్ కదా, చేర్చాలి చేర్చాలి, ఎస్టీ జాబితాలో చేర్చాలి. ప్రభుత్వం బీజేపీ అయితేమి రాష్ట్రంలో ఉన్న మన జగన్మోహన్ ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా వెనుకబడిన వాల్మీకులు ఈరోజు అన్ని రకాల్లో కూడా ముందుకు కొనసాగాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అనంతపురం జిల్లా నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ ముందర ఆల్ ఇండియా వాల్మీకి సంఘం ఓఏ సంఘం తరఫున మొత్తం అనంతపురం జిల్లాలో ఉన్న మొత్తం నాయకులందరూ ఈరోజు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నినాదంతో జిల్లాలోని వాల్మీకుల సంఘాల ముఖ్య నాయకులందరూ కలిసి ఈరోజు కలెక్టరేట్ ముందర ఈ ధర్నా కార్యక్రమం రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య నాయకులతోనే ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు కానీ మా మీద చిన్న చూపు చూసినా మా సామాజిక వర్గం వారి మీద ఎలాంటి కేసులు పెట్టినా భవిష్యత్తులో సహించేది లేదని, కాకపోతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎస్టీ జాబితాలో మా సామాజిక వర్గాన్ని మా కులాన్ని చేర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాలువ శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ చర్చించి తీర్మానం చేయించి దాన్ని కేంద్రానికి పంపిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ఇంతమంది ఎంపీలు గెలిచినా కూడా ఒక్క రోజు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన కర్నూలులో కానీ ఇతర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బోయలు ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటించినప్పుడు గతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను వచ్చిన వెంటనే వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చారని చెప్పిన ఈ పెద్ద మనిషి ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ రోజు అది కేంద్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం పంపించిన జీవోని కానీ ఆ ఫైల్ కానీ ఈ రోజు వరకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో తొక్కిపెట్టి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉన్న సీఎం గారు దాన్ని కనీసం లేవనెత్తిన మాట మా పాపాన్ని కూడా పోలేదు. అంతేకాకుండా వీళ్ళకున్న ఇప్పుడు 20 మంది పైన ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ కూడా మన పార్లమెంట్లో కూడా ఈ వాల్మీకుల ఎస్టీ అంశాన్ని ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము వాల్మీకుల తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని మా భవిష్యత్తు తరాలని ఎవరే కానీ పట్టించుకోవడం లేదు. మేము లక్షల సంఖ్యలో రాష్ట్రంలో వాల్మీకులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ అక్కడి వరకే చూస్తున్నాయి కానీ మమ్మల్ని ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నాయి కానీ మమ్మల్ని ఎటువంటి అభివృద్ధి చేశాను పాపాన పోలేదు. కాబట్టి వచ్చే ప్రభుత్వాలకు కానీ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ మా హెచ్చరిక ఏమిటంటే మేము కూడా పాలకులుగా పోవాలని మేము కూడా ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అయితే వచ్చే ఎన్నికల్లో మా వాళ్ళు కూడా చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళ తెరిచి పార్లమెంట్ సమావేశాలు తొందరలో జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో ముందు గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని పైకి లేవదీసి మాకు ఎస్టీ చేర్చాల్సిందిగా కోరుతూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా వాల్మీకి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గత 50 సంవత్సరాలుగా ఎస్టీ హోదా అనేది ఉద్యమిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఫలితం లభించబోగా గత ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే ఎస్టీ చేస్తామని చెప్తా ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పూర్తి అవుతాన్నా కూడా ఎస్టీ అనేది కమిషన్ వేస్తూ ఉన్నారు, ఆశ పెడతా ఉండి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2024 ఎలక్షన్లో వాల్మీకులు అంటే ఏమి, వాల్మీకులు ఉన్న పాపులారిటీ ఏరియాల్లో వాళ్ళు వారి సత్తా చూపి రాబోయే ప్రభుత్వాలకు వచ్చే ప్రభుత్వాలకు వాల్మీకుల తరపున బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తాము.